కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిన కారణంగా విద్యార్థులపై లాఠీ చార్జ్ నిరసనగా టీవీలలో చూస్తుంటారు అందరూ. ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో 2 నెలల కింద మెడిసిన్ గురించి ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ నిర్వహిస్తుంది. అది ఆ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉచితంగా ఎంబీబీఎస్ డాక్టర్ చదవడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన ఎగ్జామ్ను ఇప్పుడు నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు లీక్ చేయడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుందంటే కార్పొరేట్లో ఉన్నోడు పైసలు పెట్టి పేపర్ కొనుక్కొని వాళ్ళు పేపర్ లీకేజ్ ముందే తెలుసుకొని వాళ్ళు ఎగ్జామ్ రాసి ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి అటువంటి లీకేజీలను అరికట్టాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మొండి వైఖరి నిరసనగా ఈరోజు పేపర్ లీకేజీలు ఆగాలని చెప్పి విద్యార్థులు యువకులు ఎవరైతే ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారో వాళ్ళందరి కోరిక మేరకు వాళ్ళ మీద పోలీసులు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఎవరైతే వాళ్ళు అడుగుతున్నారో ఏదైతే వాళ్ళ సమస్య అడుగుతున్నారో దాన్ని సాల్వ్ చేయకుండా వాళ్ళ మీద లాఠీ చార్జీలు వాళ్ళను బాష్పవాయువు అంటే బాంబులతో కొట్టడం ఇటువంటి మొండి వైఖరి చేస్తున్నది. దానికి గాను ఈరోజు 2-3 పరిస్థితి విషమంగా ఉంది. మొన్న ఏదైతే లీకేజ్ జరిగిందో ఆ పేపర్ లీకేజ్ వల్ల 22 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. మాకు ఉద్యోగాలు వస్తాయో రావని చెప్పి దానికి నిరసనగా అది ఏదైతే లీకేజ్ జరిగిందో ఆ లీకేజీలు ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఆ మంత్రిత్వ శాఖలు ఎవరైతే మంత్రి ఉన్నారో ఆయనను రాజీనామా చేయమని చెప్పి కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం ఆ సమస్యలు పట్టించుకోకుండా ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళ మీద లాఠీలు వాళ్ళ మీద తుపాకులు చూపిస్తున్నారు. ఈ దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన కాంగ్రెస్ పార్టీ దాని ప్రతిపక్షాలు ఎంఐఎం కానీ మిగతా అన్ని పార్టీల్లో మద్దతు ఇచ్చి ఆ విద్యార్థులకు మద్దతుగా మనం ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మేము అన్ని స్కూళ్ళు బంద్ పెట్టినాం. మేము అదే కోరుకుంటున్నాం. देश में सबको मालूम है, सबके हाथ में फ़ोन है, सबके घर में टीवी है, बच्चों को एक को 100 लाठी मार रहे. ये इसलिए बोले तो एक नीट का पेपर लीक हो गया. ये नीट का पेपर लीक होता और कुछ भी होता. गरीब बच्चों की जाना चले आ रहे, बंदूकों से मार रहे. क्या चोरा है, टेररिस्ट है, क्या है इन लोग? अब तुम लोग गवर्नमेंट वाले इसको सस्पेंड करने में तुम्हारा कितना वो क्या हो रहा? ज़रूर इसको जल्दी से जल्दी इसको सस्पेंड करना, बच्चों को मदद करना, बच्चों को क्या है उनको इंसाफ दिलाना. ये से हमारी गाँव वालों की तरफ से एक मदद हमारी सब लोगों को. इसलिए हम लोग बच्चों को मदद स्कूल बंद करा रहे. हमारी छोटी बंद से उन लोगों को कुछ मदद मिल सकती बल्कि हमारी ये कोशिश. కేంద్ర ప్రధాన్ పోలీసుల మొండి వైఖరి నిరసనగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రాజీనామా చేయాలి.